బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వలేదని నిరసిస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైన బంద్. ఇందులో భాగంగా నాయకులు సిరిసిల్ల ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని డిపో నుంచి బస్సులు బయలుదేరకుండా అడ్డుకున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు, వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాల యజమానులు, ప్రజలు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. కాగా నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల కోసం బంద్కు పిలుపునివ్వడమే సగం విజయంగా భావిస్తున్నామని, అంతిమంగా బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించే వరకు పోరాడతామని అన్నారు. ఈ నెల 18న ఈ రోజున జరుగుతున్న బంద్కు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ బంద్ పాటించి సహకరిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మేము ఈరోజు అన్ని పార్టీలతో కలిపి రాజ సంఘాలతో కలిపి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి మొత్తంలో మేము ఈ బంద్ పిలుపు ఇవ్వడమే, ఈ రాష్ట్రంలో బంద్ పిలుపు ఇవ్వడమే ఒక సగం విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మద్దతు ప్రకటించినాయి. కాబట్టి ఇంకా ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు మేము నిరసన కొనసాగిస్తూనే ఉంటాం. రిజర్వేషన్లు సాధింపే మా అంతిమ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్కు సహకరిస్తున్న ప్రతి వాణిజ్య వ్యాపార సంస్థలకు పేరు ధన్యవాదాలు.